హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, ఒక సోషల్ మీడియా రూమర్‌ని బేస్ చేసుకొని ఒక క్వెషన్. ఏంటంటే సమంత ఒక స్టార్ హీరోతో లవ్‌లో ఉంది. లైక్ రిలేషన్‌లో ఉంది. మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పేసి కొన్ని సైట్స్‌లో న్యూస్ వస్తున్నాయి. సో దానిపైన మీ అభిప్రాయం? రూమర్ అని నువ్వే అన్నావు కాబట్టి ఆ రూమర్ ఎంతవరకు నిజం అవుద్ది అనేది మనం చెప్పుకోవాలి. అమ్మాయి ఓకే. నా యాక్ట్రెస్ కింద లెక్క సమంత ఇంక చాలా ముదురైపోయింది కాబట్టి ఇప్పుడు మొత్తం తిరిగేస్తుంది. దేశాలు తిరిగిన దాసరి పొట్టలాగా మొత్తం బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఎనివే షీ సక్సెస్ఫుల్ స్మైలింగ్ గర్ల్. సో అమ్మాయి నాగ చైతన్య చేసుకుంది. దాని తర్వాత వీళ్ళిద్దరికి ఏం చేయడం మొత్తానికి బయటకు వచ్చేసింది. బయటకు రావడంలో కూడా అదొక పెద్ద సెన్సేషన్ కింద అయింది. ఎందుకంటే ఇద్దరు యంగ్ కపుల్ కదా, ఓకే. సాధారణంగా మాట్లాడుకుంటారు. ఆడు ఆల్రెడీ ముసలోడు అనుకో, ఈడు ముసలిది అనుకో, అంత మాట్లాడుకోరు. జనరల్గా యంగ్ కపుల్ విడిపోయినప్పుడు అందులోనూ అతను నాగార్జున కొడుకు కదా, రామానాయుడికి మనవడు, నాగేశ్వర గారి మనవడు. 4 పక్కల నుంచి అతను కొంచెం మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తుల తాలూకు మనిషి కదా, ఇంకా అఖిలికాది లేదు. దిస్ ఫెలో ఈజ్ నాగేశ్వరరావుస్ గ్రాండ్ సన్, నాగార్జున సన్, రామానాయుడుస్ గ్రాండ్ సన్. రామానాయుడు గారు అమ్మాయి కొడుకు, లక్ష్మి కొడుకు. సో అంచేత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతను పెళ్లి చేసుకోవడంలో మంచిగా ఉంది. అతను నవమోహంతో బాగుంటాడు. బట్ ఏమైంది వీళ్ళిద్దరికి ఏం చేయడం, మనకి వాళ్ళిద్దరిని అడగలు కూర్చోబెట్టి చెప్తే మొత్తం విడిపోయారు. షీ మంచి ఫేమస్ యాక్ట్రెస్ అయిపోయింది. ఆ ఫ్యామిలీ మ్యాన్ ఏదో ఉంది కదా, ఆ సినిమా తర్వాత వెబ్ సిరీస్ తోటి సినిమాలు చేసినవి కూడా 2-3 తప్పితే మిగతా అన్ని సినిమాలు ఆ అమ్మాయి సక్సెస్ రేట్ ఎక్కువ. సో ఆ విధంగా అన్నీ బాగా జరిగినాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెండ్. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నానే ఇంతకుముందు మనం విన్నాం. అలాగే ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అనేది ఇప్పుడు జరగదు. ఎవరన్నా ఉన్నా కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చు కొంతకాలం. దాంట్లో ఉండటం వల్ల ఏమిటంటే ఆస్తులు దెబ్బ రావు. ఇప్పుడు ఆ అమ్మాయి సంపాదించి చేసుకున్నా ఇప్పుడు ఎవరు అర్జున్ కపూర్ మీద ఏదో వచ్చినట్టు ఉంది. అర్జున్ కపూర్ ఎవరు? బోనీ కపూర్ కొడుకు, ఫస్ట్ భార్య కొడుకు కదా. సెకండ్ భార్య అంటే శ్రీదేవి కూతుళ్ళే వీళ్ళిద్దరు. సో ఆ విధంగా అబ్బాయి అంతకుముందు ఎవరితో ఉండేవాడు? మలైకారు ఫేమస్ కాబట్టి చాలా కాలం ఉన్నారు. అది కూడా అండర్స్టాండింగ్ లో ఉంటారు. పెళ్లి చేసుకోలేదు వాళ్ళు, వాళ్ళు కూడా ఇలా లివింగ్ లోనే ఉంటారు. కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళే. ఆ అమ్మాయి కొంతమందికి చాలా కాలం ఫిగర్ అలాగే చెదరకుండా ఉండేటట్టుగా ఉంటారు. వాళ్ళు దే ఆర్ బ్లెస్డ్. ఒక విధంగా వాళ్ళు ఏజ్ పెరిగినా కూడా ఇంటాక్ట్ గా ఉన్నట్టు కనపడతారు. బికాజ్ ఆఫ్ దర్ హైట్ అవన్నీ. ఆ విధంగా షీఈస్ టూ వెరీ గుడ్. మలైకారు ఈజ్ వెరీ గుడ్. ఈ రోజు కూడా ఐటమ్ సాంగ్ చేస్తే జనాలు యూజ్ చేస్తారు. దో షీఈస్ క్రాసింగ్ 40. సో ఆ విధంగా 40 క్రాస్ అయిన మంజు వైరల్ చేస్తేనే మన వాళ్ళు సంకలు గుర్తిస్తున్నారు. ఫుల్ శారీతో చేసింది అమ్మాయి. ఇప్పుడు వీళ్ళకి కాకుండా పని వీళ్ళు అట్లీస్ట్ హాఫ్ న్యూడ్ గా ఉన్నా కూడా బాగుంటారు. నార్త్ ఇండియన్స్ కాబట్టి దే విల్ లుక్ గుడ్. అండ్ తను ఎస్పెషలీ దట్ ఇదే ఉంది తనలో, టెంప్టింగ్ కైండ్ ఆఫ్ ఎ బ్యూటీ ఉంది మలైకారు. సో ఇతను కొంతకాలం ఉన్నట్టు ఇతను బాగానే ఉంటాడు. కాకపోతే క్లిక్ కాలేదు సినిమాలు. మంచి మంచి సినిమాలు చేశాడు యాక్చువల్గాను. సో అవి పెద్దగా ఆడలేదు ఎందుకు మరి. అతను వారికి యాక్టింగ్ అంత సరిగ్గా రాదంటారు యాక్చువల్గాను. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ కలిసి ఉంటారు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు పాట ఒకటి ఉంది. ఇద్దరం కలిసి జట్టా పట్టలు వేసుకెళ్ళిపోదాం అలాగా. ఆ టైంలో ఇద్దరు కలిసి ఉంటారు. కలిసిన తర్వాత అతని బ్యాక్గ్రౌండ్ చిన్నదేం కాదు. ఫాదర్ ఒక మంచి క్లాస్ గా ఉండే మనిషి. తర్వాత సినిమా ఫీల్డ్ ఎంత అప్పులు ఉన్నాడు అనేది పక్కన పెడితే, అదే శ్రీదేవి హస్బెండ్ వాళ్ళ ఫాదరే కదా, మరి అబ్బాయి ఫాదరే కదా. ఎస్టీస్ గా అనిల్ కపూర్ వాళ్ళ అన్నయ్య. సో ఒక ప్రెస్టేజ్ ప్రకారం చూస్తుంటే ఒక రాయల్టీ మెయింటైన్ చేసిన వ్యక్తి బాలీవుడ్ లో చేస్తున్న వ్యక్తి కూడా. అతను కొంచెం క్లాసీ ఫెలో యాక్చువల్లీ. సో ఆ విధంగా మంచి ఫ్యామిలీలోనే వీళ్ళు ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నా బాగానే ఉంటుందని అనుకోవచ్చు. కానీ ఈ అమ్మాయికి అన్ని తెలియవు. ఎదిగిపోయింది కానీ పెద్ద బ్యాక్గ్రౌండ్ లో ఏం తెలియవు. ఓకే, ఇదే మెట్ మలైకారు అంటే ఎవరో తెలుసు, మోడల్స్ టాప్ మోడల్స్ అందరూ ఎవరో. తను కూడా మోడలింగ్ లో ఉంది కాబట్టి అన్ని తెలుస్తూ. దాని తర్వాత వాళ్ళు విడిపోయారు. సో నేను కూడా ఎలాగా విడిపోయానని చెప్పేసి వీళ్ళందరికీ ఎక్కడో కలిసి ఉంటుంది కరెంట్. దాన్నే కరెంట్ అంటారు. సో కలిసిన తర్వాత కలిసి ఉందాం. నిజంగా ఇది రూమర్ అన్నావు కాబట్టి రూమర్ గారు నిజమైతే ఈ విధంగా వెళ్ళటానికి
సమ్మతించొచ్చు. ఐ మీన్ దే మస్ట్ హావ్ కమ్ టు కైండ్ ఆఫ్ అగ్రిమెంట్. స్టార్టింగ్ లోనే యూ సెట్ రోమర్ గానే ఉన్నాయి. ఇది రోమర్ నిజమైనా కూడా దే మే గో ఫర్ లివ్ ఇన్ రిలేషన్. పెళ్లి ఎందుకు చేసుకుంటారు? పెళ్లి చేసుకున్న అమ్మాయి చెప్పింది, అంత సెన్స్లెస్ గర్ల్ కాదు అమ్మాయి. షీఈ్ వెరీ సెన్సిబుల్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్. క్రికెట్ కాదు, షీఈ్ నాట్ క్రికెట్. ఇది ఏదో స్కిన్ సంబంధించింది ఏదో ఉంది. ఆ ఫస్ట్ మణిరత్నం సినిమా సముద్రం తీసినప్పుడు చెప్పింది, కడల్ అంటే సముద్రం, కడలేం తీశారు కదా అటల్ ఫ్లాప్. ఆ సినిమా ఏమో చేయకపోవడం మంచిదైంది. సీలో కొంతైనా ఉంటది కదా అనుకుని ఉంటుంది, సెట్ చేస్తారు. కొంత రియల్ గా తీసినా కూడా కొంతమందికి ఇది వస్తుంది అనమాట, ఎలర్జీ ఉంటుంది. కొంతమందికి ఆస్మా ఉన్న వాళ్ళకి కార్పెట్ ఉన్న రూమ్ లోకి వస్తే ఎలర్జీ వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా తనకున్న ఆ స్మాల్ డిసీజ్ ఏదో అవరోధం వల్ల కొన్ని సినిమాలు ఆపేసుకుంటాను. అది నిజమే, అది ఎందుకు అబద్ధం పడుతుంది? యాక్చువల్ నాకు డిసీజ్ లేకుండా ఉందని చెప్పుద్దా? అందులోనే గోక్కుని డిసీజ్ అంచేత అవంతా అటువంటి గర్ల్స్ విమెన్ కి వస్తూ పోతూ ఉంటాయి. ఇవే జనరల్ గా నాట్ ఫర్ మెన్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ విమెన్. ఆ విధంగా అది పక్కన పెడితే నేను మళ్ళా చేసుకోవాలని లేదు నాకని ఒకప్పుడు చెప్పింది. ఈ లోకల్లోనే మా అంత స్టాండర్డ్ లేకుండా ఎలా మాట్లాడుద్ది? ఇప్పుడు ఒకసారి బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ చేయదు. చేస్తే ఏమవుద్ది? అన్నెసరీ ప్రాబ్లం వస్తాయి. ప్రాబ్లం ఏముంది? ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా షీ వోంట్ లూజ్ ఎనీథింగ్. విమెన్కే ఎక్కువ ప్రయారిటీస్ ఉన్నాయి. ఇంకా అతను ఏమన్నా ఉంటే అతను అమ్మాయికి ఇవ్వాలి. ఇప్పుడు అవేమి లేకుండానే చేసుకోవచ్చు. అసలు నేను విన్నది ఏంటంటే నాగ చైతన్యాన్ని చేసుకున్నప్పుడే ఇవేమి లేకుండానే చేసుకుందట. దాని సంతకం కూడా పెట్టచ్చు. డివోర్స్ ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి లేడీస్ కి వస్తుంది కదా భరణం కింద, అవి కూడా వద్దన్నట్టుగానే అందరు టేక్. అక్కడ వరకు నేను ఐ కెన్ బిలీవ్. నీకు ఒకవేళ మనకి ఇష్టం లేకపోతే దే కెన్ మ్యారీ సంబడి అనే లెవెల్లోనే ముందు జనరల్గా ఇవి నిలబడవు. మామూలుగానే పెళ్లి చేసుకుంటే ఒకళ్ళు ఎక్కువ కలిసి ఉండలేరు అని ఎప్పటి నుంచో అవుతున్నాను నేను. 2 people కెనాట్ లివ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అంచేది పెళ్లి చేసుకోకుండా అని. పెళ్లి చేసుకుంటే విడిపోవద్దన్న. అదేంటంటే అవును, పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకున్న తర్వాత అడ్జస్ట్ మెంటాలిటీ అయిపోండి. ఆర్ యూ కెన్ స్టిల్ హ్యావ్ ఎన్ అఫేర్ విత్ యువర్ కన్సర్న్, యూ కెన్ హ్యావ్ ఎన్ అఫేర్ ఫ్రీక్ అవుట్. అంతేగాని చేసుకున్న తర్వాత విడిపోవడం వల్ల ఫ్యామిలీ కూడా దెబ్బ, నీ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళందరికీ అశాంతి కలిగించడం లెక్క అనమాట మీరు. ఓకే, అటువంటి మెంటాలిటీ ఉందా లేదా అని మీకు బాగా తెలుసు కాబట్టి జస్ట్ గో ఫర్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ముందే పెళ్లి చేసుకోవద్దు అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. సినిమాల్లో అసలు నిలబడదు. సినిమాలో గోకే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నువ్వు పెళ్లి అయినా పెళ్లి అవ్వకపోయినా ఇలా గోకుతాడు. అర్థమైంది? ఇప్పుడు ఇక్కడ గోకించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫిల్మ్ షూటింగ్ అది అవుట్డోర్ ఇన్డోర్ వేరే కంట్రీలో వెళ్తారు కాబట్టి వీటిలన్నింటిలో ఎక్కువ అవకాశం ఉంటుంది ఫర్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి. దైనందిన జీవితంలో ఉన్న సంసారంలో ఉన్న వాళ్ళు రిచ్ కానీ పూర్ కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ వాళ్ళకే ఉంటుంది. ఈరోజు మొబైల్స్ ఉన్నాయి, దానికి సెపరేట్ మొబైల్ ఉంటుంది అటువంటి ప్రమాణాలు సాగించడానికి. ఎక్కడైనా ఉంటుంది, కాకపోతే అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇట్ విల్ బి మోర్ టెంప్టింగ్ ఇన్ దిస్ బికాస్ దిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ గ్లామరస్ వరల్డ్. అర్థమైంది మీకు? అవే ఫ్రమ్ ద హౌస్ వెళ్ళి వర్క్ చేయవలసిన వరల్డ్ ఇది. అంచేది ఇక్కడ సినిమా ఫీల్డ్ లో కనెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఎందుకోండి. మిగతా చోట కూడా అన్ని ఇలాగ అయిపోయినాయి ఈ రోజున. సినిమా ఫీల్డ్ అనే కాదు, సినిమా ఫీల్డ్ లో మరీ ఎక్కువ ఇటువంటి రూమర్లు ఎక్కువ పుట్టితే వాటి గురించి మనం మరుగుతూ ఉంటాం. సోషల్ మీడియాలో అడగాలి కాబట్టి ఏదో బజ్ కావాలి. ఐ డోంట్ థింక్ షీ విల్ మ్యారీ అగైన్. డెఫినెట్ గా తను ఎలాగ వదిలేశాడు పలైకారు అని, తను ఈ అమ్మాయి కూడా షీ డజంట్ హావ్ ఎనీబడీ నౌ. ఎవరెవరో అన్నారు ముందు, ఎవరో దాన్ని ఏమంటారు ఇప్పుడు చేస్తుంది దాన్ని వెబ్ సిరీస్ ఏమన్నారు అని. ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తుంది కదా, ఆ వెబ్ సిరీస్ చేసిన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ని పెళ్లి చేసుకుంటుందని కూడా అన్నారు. యాక్చువల్గా వాళ్ళిద్దరూ దే రన్నింగ్ స్టడీలో పోయేది అన్నారు. అది కూడా కరెక్ట్ కాదన్నట్టు లెక్క. ఇప్పుడు ఈ రూమర్ గానే కరెక్ట్ అవుతారు. ఇద్దరు కలిసి ఉండటం వల్ల ఎవడో అవి చెప్తాడు. సోషల్ మీడియాలో సబ్జెక్ట్ కావాలి మాట్లాడుకోవడానికి వాగడానికి, అది ఎవడో చెప్తాడు. ఆ డైరెక్టర్ తోటి చాలా క్లోజ్ గా ఉంటుంది. వెబ్ సిరీస్ ఏంటిది అదే దానికి మన ఇక్కడ పేరు వేరే ఉంది కదా, బన్నీ హన్నీ బన్నీ ఉంది కదా, అది ఇంకా రాలేదా? సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక డైరెక్టర్ తోటి షీఈస్ హ్యావింగ్ కైండ్ ఆఫ్ ఇది అంటూ ఉంటుంది. వాట్ ఈస్ దేర్? ఇప్పుడు నువ్వు ఖాళీ అయిపోయావు, యువర్ నో మోర్ ఎ వైఫ్ ఆఫ్ సంబడి ఎల్స్, దెన్ షీ కెన్ హ్యావ్ ఎ బాల్, షీ కెన్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ థింగ్. వాట్ ఈస్ దేర్? సమంత కొంచెం పాపులర్ అయిన